శ్రావణి, అందరూ కుశలమా? వెల్కమ్ టు ARS హోమ్. ఈ రోజు వీడియో వెరీ స్పెషల్ వీడియో అనేది మీతో షేర్ చేయబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క చిన్న లైక్ అయితే చేయండి. కొంచెం మోటివేషనల్గా, కొంచెం సపోర్ట్గా ఉంటుంది మీ ఇచ్చే ఒక్క చిన్న లైక్. మీరు ఎలా ఉందో కూడా వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వీడియో వచ్చేటప్పటికి దివాళీ ముందల రోజు వ్లాగ్ అనమాట. ఇది వీడియో అంటే అప్పటి నుంచి కుదరలేదు, చాలా పనులు ఉంటాయని చెప్పాను కదా. మా నోములు అయితే కానీ నేను కొంచెం ఫ్రీ అవుతా, అందుకని ఇప్పుడైతే వీడియోని పోస్ట్ చేశాను అనమాట. ఇంకా ఇక్కడైతే నాన్న, అమ్మ, నన్ను, మా ఇద్దరు పిల్లలు, నేను వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి వెళ్తుందనేది చెప్తాను. మా వారు రాలేదన్నమాట. ఎందుకని అంటే కొంచెం అంటే దివాళీ హడావిడి ఉంటుంది కదా, అందువల్ల రాలేదు. ఇంకా మేము వరకు వెళ్తున్నాము. నైట్ నుంచి వర్షం అసలు మామూలుగా పడట్లేదండి. నాకేముంది కానీ కార్లో కూర్చుని వెళ్తాం, ఎంత ఇబ్బంది ఉండదు వెళ్ళే వాళ్ళకి. కానీ నాకు అనిపించింది అక్కడ ఎలా పాపం ఫంక్షన్ ఎలా జరిగిద్ది, అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు నైట్ నుంచి అనిపించింది నాకైతే. ఎందుకనంటే కురుస్తునింది వర్షం. నేను ఫస్ట్ టైం ఈ ఊరైతే వస్తున్నాను. నేను పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం. ఎక్కడ, ఎందుకు, ఏంటి అంటే నేను క్లియర్గా చెప్తాను. బురద అండి మొత్తం, అది పల్లెటూరు కదా, చాలా బురదగా ఉంది. ఎక్కడ చూసినా వర్షం పడుతూనే ఉంది. ఇంకా ఫైనల్గా వచ్చాం. ఎక్కడికంటే ఇక్కడ యాష్ కలర్ శారీ కనబడుతుంది కదా, మా అక్క అనమాట, వాళ్ళ ఇంటికే మేము వచ్చింది. ఏంటంటే వాళ్ళ ఊర్లో గంగనం ప్రతిష్ఠ జరిగింది. అయితే అది గురువారం జరిగింది. మేము సండే అనమాట ఇది. అయితే ఇంకా అంటే అమ్మవారికి నైవేద్యం కింద అలా పెడతారు కదా, వేటపోతూ అలా ఇస్తున్నారని చెప్పేసి పిలిస్తే వచ్చాము. అయితే అప్పుడే అందరూ పోతే వెనకమాలు వెళ్ళి అంటే గులాం అదంతా కొట్టుకుంటారుగా, అందుకే అవతారాలు ఇలా ఉన్నాయన్నమాట మా తమ్ముడు వాళ్ళవి. ఇంకా అందరూ ఒక్కొక్కరు ఫ్రెష్ అవుతున్నారు. ఇక్కడ హెయిర్ ఇలా ఉంది కదా, మా చిన్నక్క వాళ్ళ అమ్మాయి అనమాట. చాలా హెయిర్ లాంగ్ ఉంటుంది. ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు, వాళ్ళిద్దరికి కూడా లాంగ్ హెయిర్ ఉంటుంది. వాళ్ళు నాట పట్టిస్తున్నారు, అన్నయ్యలు, తమ్ముళ్ళు అలాగా. ఇంకా ఎందుకనంటే అంత హెయిర్ కదా ఆరబెట్టుకుంటుంది, బయట క్లైమేట్ కూడా బాగాలేదని చెప్పేసి. పెద్దక్క వాళ్ళ పెద్ద అబ్బాయి వీడు. అసలు ఆ వీడియో కనిపించదని క్లోజ్ చేసేసుకుంటున్నాడు. చిన్నాడైతే కొంచెం భోజనాల హడావిడిలో అయితే ఉన్నాడనమాట, అరేంజ్మెంట్స్లో. ఇంకా ఒక్కొక్కరు రెడీ అయిపోయి వస్తూ ఉన్నారనమాట. ఇక్కడ చూసారా 3 రోజెస్ ఎంత క్యూట్గా ఉన్నారండి. వాళ్ళ డ్రెస్ కానీ అసలు ఎంత బాగా రెడీ చేశారో. మా అక్క వాళ్ళు అయితే బాగా రెడీ చేస్తారు. ఎవరు రెడీ చేశారో కూడా నేను చూపిస్తాను. అయితే ఇటువైపు చిన్నక్క వాళ్ళ అమ్మాయి అనమాట. జడ చూడండి ఎంత బాగా వేసిందో, నాకు బాగా నచ్చింది అనమాట. ఇలాంటి టైంలోనే ఇలాంటి మోడల్ వేసుకోవాలి, ఇంకా తర్వాత వేసుకోవడానికి అంత హెయిర్ ఉండదు, అలా వేసే వాళ్ళు కూడా ఉండరు అని చెప్పాను. అంటే వేసుకోవడానికి అది ఫీల్ అవుతుంటే. ఇంకా ఇక్కడ అయితే కొంచెం అందరూ రెడీ అవుతున్నారు, ఒక్కొక్కరు రెడీ అయ్యి వస్తున్నారు కదా. ఇంకా ఈ లోపల బోర్ కొడుతుంది అంటే ఇది క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటుందంట చిన్న పాప. అయితే డాన్స్ చేయమని చెప్పాను. ఈ పాప ఏమో నార్మల్గా స్కూల్లో డాన్స్ నేర్చుకుంటుంది కదా, ఇది ఇంకో చిల్ల అనమాట, అక్క వాళ్ళ అమ్మాయి. అయితే డాన్స్ నేర్చుకునేది కదా, అందుకని చెప్పేసి ఇద్దరిని వేయండి చూస్తామంటే వేస్తున్నారు. వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్కి, వాళ్ళు వేసే డాన్స్కి, ఆ సాంగ్కి బాగా సెట్ అయింది. నేను సాంగ్ అయితే పెట్టలేదు, ఎందుకనంటే కాపీరైట్ పడుతుంది కదా, అందుకోసం అనమాట. అసలు బాగా వేశారండి డాన్స్ అయితే. నేను కొన్ని క్లాసికల్ వీడియోస్ అంటే క్లాసికల్ డాన్స్ వేసిన వీడియో అయితే షార్ట్లో పోస్ట్ చేశాను. చాలా బాగా వేసింది అది. ఎవరైనా చూడాలనుకుంటే షార్ట్లో చూడండి. ఇక్కడ ఎగురుతుంది కదా, అది అన్నయ్య వాళ్ళ అమ్మాయి అనమాట. అసలు ఎంత గడిచిదోనండి, అందరికీ సమాధానం చెప్పేసిద్ది, ఒక్కటి చాలు. అంత బాగా మాట్లాడుతుంది అనమాట. ఎంత అల్లరిదో, ఎంత గడుచుదో కూడా, చాలా క్యూట్గా ఉండిద్ది. మాటలు కూడా మా చిన్నాళ్ళలాగా అనిపించింది. అసలు మాటలు మాత్రం పుట్ట, అంత బాగా మాట్లాడిద్ది అనమాట. ఇంకా ఇక్కడ వాళ్ళు డాన్స్ అయితే వేస్తున్నారు, ఇద్దరికి వచ్చినవి. ఇక్కడ అంటే ఫోన్లో పెట్టే సాంగ్స్ వాళ్ళు వేస్తున్నారనమాట. ఇంకా ఒక్కొక్కరు పాపం అంటే రెడీ అవుతూనే ఉన్నారు. ఎందుకనంటే ఫ్రెష్ అవ్వడానికి టైం పట్టింది కదా, గులాం అదంతా ఫుల్గా ఉన్నారు. ఇక్కడైతే ఇది ఒక్కటే సింగిల్గా తిను క్లాసికల్ డాన్స్ అయితే వేస్తుంది. చాలా బాగా వేసిందండి, నాకు బాగా నచ్చింది. చూస్తూ ఉన్నంతసేపు చాలా బాగా అనిపించింది. దానికి తగ్గ సాంగ్ కూడా సెలెక్ట్ చేసుకుంది అనమాట. ఆ తర్వాత ఇంకా నేను ఇక్కడ మా అక్క ఎంత బాగా ఆర్గనైజ్ చేసుకుందో ఈ ఇంటిని అని మీకు చూపించాలనుకుంటున్నాను. వాళ్ళ ఫ్యామిలీ పిక్ అది. ఇది షోకేస్ ఉంటుంది కదా, అంటే టీవీ యూనిట్ ఎంత బాగా అరేంజ్ చేసుకుందో. ఆ తర్వాత దాని పక్కన ఇంకొక ర్యాక్ అనమాట. ఇవి కబోర్డ్స్ ఇవన్నీ చేపించాలి. అయినా సరే ఎంత నీట్గా పెట్టుకుందోనండి. అసలు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, మా అక్క వాళ్ళ ఇల్లుని చూసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు అంత నీట్గా ఎవరిది ఉండదు అని. అంత బాగా అరేంజ్ చేసుకునేది. ఇక్కడ చూడండి కిచెన్లో కూడా అంటే ప్లాస్టిక్ వైజ్గా ప్లాస్టిక్ దేనికి తగ్గట్లుగా అలా పెట్టేసుకుంటుంది. ఇంతమంది ఉన్నా చూడ మెస్సీ అవ్వకుండా
ఎంత నీట్గా ఉంచుకుందానండి. ఈ మాత్రం ఉంది అంటే ఇంట్లో ఉండడం వల్ల కర్టెన్స్ అవన్నీ వేసేసుకుని చాలా హైజీన్గా ఉంచుకునిద్దంట ఎప్పుడు కూడా. అంటే చూసిన వాళ్ళు ఎవరైనా చెప్తూనే ఉంటారు. నాకైతే నిజంగా చెప్పిన ఎంత బాగా నచ్చిందోనండి. కిచెనే కానీ ఏదైనా సరే ఎక్కడ ఉండాల్సిన వస్తువు అయితే అక్కడే ఉంది. అంత బాగా సెట్ చేసుకునింది. ఇంకా ఇక్కడ నుంచి ఇలా కిచెన్లో నుంచి బయటకు వచ్చేస్తే ఇక్కడ అదే నేను షెల్ఫ్ చూపించాను కదా, అది ఇక్కడ డైనింగ్, దాని పక్కనే దేవుడి గది అన్నమాట. దేవుడి గదికి మందిరం లాగా చేవిస్తున్నారంట. అయితే ఈ లోపల అయితే జస్ట్ అలా సెట్ చేసుకునింది. కానీ ఎంత కలగా ఉన్నారనండి. పటాలు కూడా ఏదైనా సరే చాలా బాగా చేసుకుంది. ఇక్కడ చూడండి అన్ని ఇత్తడివి అన్నీ అనమాట బెడ్రూమ్లో. ఇంకా ఎక్కడ చూసినా జనాలే ఉన్నారండి. ఎందుకనంటే బయట బాగా వర్షం పడుతుంది. బాయ్స్ అందరూ అంటే చుట్టాలు వచ్చిన మగవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ బయటే ఉన్నారు. అంటే పెద్ద బాల్కనీ ఉంది, దాంట్లో ఉన్నారు. ఆడవాళ్ళు పిల్లలు అందరూ ఇంట్లోనే. ఇంతమందికి కూడా అసలు ఇంత కూడా ఇరుకు అనిపించకుండా అలా సెట్ అయిపోయిందండి ఇల్లు. నాకు అంటే అంత పెద్దగా ఉంది. అసలు ఎవరు కూడా ఇరుకుగా అలా అస్సలు ఫీల్ అవ్వలేదు. అంత పెద్దగా చాలా బాగుందనమాట. నాకు బాగా నచ్చింది వీడియో అయితే. ఇది ఎవరు అని చెప్పాను కదా ఇందాక, మా చిన్నక్క వాళ్ళ 2 అమ్మాయిలు. ఇప్పుడు ఒకటి చెడేసుకుంటుంది, అదొకటి ఇదొకటి అనమాట. వాళ్ళిద్దరికి లాంగ్ హెయిర్స్ బాగా నచ్చింది నాకు వాళ్ళ హెయిర్ అయితే. ఇంకా ఇక్కడ అందరము లంచ్కి టైం పడుతుంది. ఇంకా అయితే ఈ లోపల అక్క స్నాక్ లాగా పూర్ణాలు ఇచ్చింది, అవి తింటున్నాం అనమాట. ఇంకా చుట్టాలు వస్తూనే ఉన్నారు వాళ్ళ ఊర్లో నుంచి. మొన్న ప్రతిష్ట రోజైతే ఇంకా చాలా జనాలు అయితే ఉన్నారంట. నేను ఈ రోజు అయితే వచ్చాను, అప్పుడు రావడం కుదరలేదు, అందుకనేసి రాలేదనమాట. అందరం కూర్చుని చాలా బాగా జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకున్నాం అనమాట. అందరం కలిసి చాలా రోజులు అయిపోయింది. ఇలా కూర్చుని మాట్లాడుకోవడం వల్ల నాకు అసలు ఓల్డ్ డేస్ అయితే గుర్తొచ్చాయి అనమాట. అంతా బాగుంది. ఇంకా ఇక్కడ అలా అయిపోయిన తర్వాత కొన్ని పిక్స్ అయితే దిగేసాం. ఇక్కడ పెద్దక్క, ఇంకో అక్క అనమాట. ఇలాగే ఇక్కడ పెద్దక్క, లాస్ట్ అక్క, మిడిల్లో అక్క వాళ్ళ పిల్లలే. నేను ఇందాక వైట్ డ్రెస్ తీసుకుంది కదా వాళ్ళ పిల్లలు, అక్క అయితే లేదు. ఇంకా మేమందరం ఆడపడుచులం అనమాట. అందరం కూర్చుని ఫొటోస్ దిగేసాం. మా చెల్లి అటువైపు ఇంకో పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి అనమాట, అటువైపు కూర్చుంది కదా నాకు ఆపోజిట్లో, తను ఇంకొక పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి, ఇంకా అక్క వాళ్ళు వీళ్ళందరూ. ఇంకా 2 అన్నయ్యలు అనమాట. ఆ అన్నయ్యలు 2 మిస్ అయ్యారు, బయట హడావిడిలో ఉన్నారు. ఇది మా వదిన, మా వదిన ఇది ఎందుకంటే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట. సో అందుకనే అలా పిలుస్తాను. అదే ఇంకా వదిన కూడా అయింది. ఇక్కడ ఇంకో అక్క. ఇలా పిక్స్ దిగేసిన తర్వాత కొంచెం వర్షం తగ్గింది. ఇంకా అందుకనేసి బయటికి అంటే అమ్మవారిని దర్శించుకోవడానికి గంగనం గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. కానీ అదంతా కొంచెం మట్టి ఏరియా కదా, చాలా బురదగా ఉందండి. ఇంకా అందరం అంటే పెద్దమ్మను పిల్లలు మేము వెళ్తున్నాము దర్శించుకోవడానికి. మధ్యలో అయితే నాగేంద్ర స్వామి గుడి అంట. ఇది చాలా పవర్ఫుల్ అని చెప్పేసి చెప్పింది అమ్మ. అంటే అమ్మకి చిన్నప్పటి నుంచి తెలుసు అనమాట. ఎందుకనంటే పెద్దమ్మ వాళ్ళ ఊరు కూడా ఇదే. సో అందుకని అమ్మకి కొంచెం ఐడియా ఉంది. ఇంకా అక్కడి నుంచి అయితే నిదానంగా అయితే వెళ్తున్నాము. ఇంకా షూ వేసుకున్నా సరే షూ మొత్తం బురదలో ఇరుక్కుపోయింది మా వాడిది. ఇంకా ఏడుపు ఒకటే గోల్ అనమాట. సరేలే అని ఆ షూ అక్కడ వదిలేసి నిదానంగా నడుచుకుంటూ వస్తున్నాం. ఇదైతే రామాలయం అనమాట. కొన్ని రోడ్స్ అయితే బాగున్నాయి, కానీ కొన్ని రోడ్స్ మాత్రం బురదగా అనిపించాయి. ఇంకా నిన్నటి నుంచి గాలి వర్షం వల్ల ఇవంతా అలా అయిపోయిందనమాట. మొన్న ప్రతిష్ఠ రోజు ఇదంతా యజ్ఞాలు, ఇక్కడ భోజనాలు చాలా బాగా జరిగినాయండి. ఇక్కడ గంగానం గుడిని చూడండి. చెరువు మధ్యలో గుడి ఉంటుంది. అంటే పిల్లర్స్ మీద లేపారండి. నాకు ఆ గుడి పైకి వెళ్ళిన తర్వాత ఎందుకో భయంగా అనిపించింది. అమ్మో ఒక్క పిల్లర్స్ మీద ఎలా ఉండిద్ది అనిపించింది. అంటే వాటర్లో కదా అంటే మా అమ్మ ఏం కాదు చింది, నువ్వు అంత భయపడవసలేదని చెప్పింది. కానీ నాకు ఆ లొకేషన్ చూడండి ఎంత బాగుందో కదా. ఒకవైపున మబ్బులు, అమ్మవారు గుడి, అసలు చాలా బాగుంది లొకేషన్. వీడియోలో కన్నా రియల్గా ఫేస్ చేసినప్పుడు చాలా బాగా అనిపించింది. అక్కడి నుంచి అమ్మవారికి ఇంకా మార్నింగ్ అంతా ఫుల్ రష్ అనమాట. ఊర్లో అందరూ పోతుల్ని అలా అన్నీ ఇస్తున్నారనమాట అమ్మవారికి. అందువల్ల రష్ ఉండింది. అందుకని ఈ టైంలో అయితే వచ్చాం, కొంచెం ఫ్రీగా ఉండిద్దని దర్శించుకున్నాం అనమాట. మ్యాక్సిమం అందరూ మొన్న గురువారమే వచ్చేసారు, కొంతమంది మార్నింగ్ అంతా ఉన్నారంట. ఇంకా అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్. అంటే ఇంకా నమస్కారం అయితే చేసుకొని ఇంకా అక్కడి నుంచి మా పెద్దమ్మమ్మ అని చెప్పాను కదా, అక్కడికైతే వచ్చాము. అక్కడికి వచ్చి ఇక్కడికి రాకపోతే బాగోదు కదా అనేసి ఈ అమ్మమ్మ వాళ్ళు కూడా పిలిచారు. కానీ అక్క నన్ను బాగా పిలిచింది, ఫస్ట్ టైం కదా అనేసి బాగా పిలిస్తే ఇంకా అక్కడికైతే వెళ్ళాం. కానీ ఇక్కడికి కూడా రావాలిగా. ఇక్కడైతే మా అక్క వాళ్ళు, పిన్ని వాళ్ళు, అలాగే అత్తలు అందరూ చాలామంది ఇక్కడ కూడా ఉన్నారు. అంటే అమ్మ తరపు రిలేటివ్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళైతే
మా నాన్న తరపు రిలేటివ్స్, మా అక్క అంటే, ఇదేమో అమ్మ తరపు వాళ్ళందనమాట. ఇక్కడ ఏదో ఒకటి తినండి అంటే అక్కడికి వచ్చి ఇక్కడ తినడం బాగోదని చెప్పేసి మేము జస్ట్ ఒక స్వీట్ లాగా తీసుకున్నాం అంతే. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత భోజనం చేసేసి ఇంకా అక్క అయితే అదే తాంబూలం పెడుతుంది. ఇంకా అక్క దగ్గర తాంబూలం అయితే పెట్టించుకుంటున్నాను అనమాట. ఇష్టం వచ్చావు కదా అనేసి అక్క అయితే నాకు శారీ పెట్టింది. శారీ మీకు చూపించుదాం అనుకున్నా, చూపించలేకపోయాను. ఈ శారీ దాన్ని కట్టుకున్నప్పుడు మీకు చెప్తాను ఆ శారీ గురించి. ఇంకా అక్క బావ దగ్గర పెద్దవాళ్ళు కదా ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి మనతో అని. ఇక్కడైతే మా పెదనాన్న, అలాగే మా బావ, మా అమ్మ, మా బావ. మా అమ్మకి అన్నయ్య అవుతారు, అందుకనేసి వీళ్ళిద్దరిని కూడా తీయమంటే అలా కొన్ని పిక్స్ అయితే ఇక్కడి నుంచి మీతో షేర్ చేస్తాను, చూసేయండి. ఆడపడుచులందరం కలిసామంటే మాత్రం మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. చాలా సందడిగా మంచి మంచి జోక్స్ వేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ రోజైతే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. మా అక్క వాళ్ళ హోమ్ టూర్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. చిన్నగా చూపించిన ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఈ గ్యాదరింగ్లో ఇంకొంతమంది ఆడపడుచులు అయితే మిస్ అయ్యారు, వాళ్ళు కూడా వచ్చుంటే చూడడానికి ఇంకా బాగుండేది అనిపించింది. ఇంకా భోజనం అయితే నేను చేసేటప్పుడు అయితే తీయలేదు. ఇంకా ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఇంకా భోజనాలు చేస్తున్నారన్నమాట. ఫస్ట్ బంతిలోనే కూర్చుని తినేసాము. ఇంకా అంటే నైట్ అయిపోతుంది, చీకటి పడుతుంది, అమ్మ వాళ్ళు కూడా మళ్ళీ వెళ్ళిపోవాలనేసి ఇంకా ఇక్కడైతే వేరే బావగారు వాళ్ళు అనమాట, అక్క వాళ్ళు కూడా పెట్టారనమాట తాంబూలం. ఇంకా వాళ్ళ దగ్గర కూడా బొట్టు పెట్టించుకుని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాం. మా ఇంటికి వచ్చే దారిలో క్లైమేట్ చూడండి, ఒక కొంచెం ఎండ అప్పుడప్పుడే వస్తుంది, మబ్బులు. ఎంత బాగుందో కదా క్లైమేట్. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్. ఇంకో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.